Okay. Good morning and good evening, everyone. Welcome back. మనం నిన్న సెషన్ లో ప్రొమీథియస్ గురించి కొంచెం డీటెయిల్ గా చూసాను. సో నేను ఒక చిన్న స్క్రిప్ట్ రాశాను ప్రొమీథియస్ టెరాఫార్మ్ యూస్ చేసి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ అప్పుడు చూడండి. బట్ ఫస్ట్ అయితే మాన్యువల్ గా డెఫినెట్లీ చేయండి, అదర్వైజ్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద కాంపోనెంట్స్. ఫస్ట్ లెట్ మీ రన్ దిస్ టెరాఫార్మ్ ప్రొమీథియస్. ఓకే, సో ఇది ఏం చేస్తుందో చూద్దాం. I'll write the comments here. Create Prometheus server. Okay, EC2 key3.micro. ఓకే, నేను ఒక చిన్న సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేశాను ప్రాక్టీస్ కాబట్టి. ఐఎమ్ అలవింగ్ ఆల్ ద సెక్యూరిటీ గ్రూప్ ఇన్బౌండ్ ఆన్ అవుట్ బౌండ్. ఓకే, ఇక్కడ యూజర్ డేటాలో ప్రొమిథియస్ డాట్ ఎస్హెచ్ ఇచ్చాను. సో దానికంటే ముందు సో దిస్ ఈస్ డిపెండింగ్ ఆన్ AWS నోడ్ ఎక్స్పోర్టర్. అంటే మనకు నోడ్ ఎక్స్పోర్టర్ రన్ అవుతుంటేనే కదా అది స్క్రేప్ చేయాలి. సో ఫస్ట్ నోడ్ ఎక్స్పోర్టర్ నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నా. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి బిఫోర్ ప్రొమిథియస్ we created nodes with exporter so that Prometheus can scrape the configs, scrape targets. ఓకే, సో డిపెండెన్సీ ఉంది కాబట్టి. సో నోడ్ ఎక్స్పోర్టర్ డాట్ ఎస్హెచ్ అండ్ మానిటరింగ్ ఈక్వల్ టు ట్రూ పెట్టాను. సో మీకు తెలుసు కదా, మానిటరింగ్ ఈక్వల్ టు ట్యాగ్ బేస్డ్ స్క్రేపింగ్ చేస్తున్నాం మనం కాన్ఫిగ్స్. ఓకే, నోడ్ ఎక్స్పోర్టర్ డాట్ ఎస్హెచ్ పెట్టాను. నోడ్ ఎక్స్పోర్టర్ డాట్ ఎస్హెచ్ లో ఏం లేదు, వర్షన్. ఇక్కడ మనకు ప్రొమీథియస్ తీసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ లో మనకు వర్షన్ అనేది ఉంటుంది కదా. రేపొద్దున ఒక ఫ్యూ డేస్ తర్వాత మారిందంటే అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా వర్షన్ 1.9.1. సో 1.9.2 వచ్చినప్పుడు ఇక్కడ మీరు అదే పెట్టండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఆప్ డైరెక్టరీ, డౌన్లోడింగ్ సేమ్ కమాండ్స్, అండ్ దెన్ ఇక్కడ నోడ్ ఎక్స్పోర్టర్ డాట్ సర్వీస్ అవన్నీ రాసి పెట్టాను. సో ఈ రెపోజిటరీని మనం యూజర్ డేటాలో క్లోన్ చేస్తున్నాం టెంప్ డైరెక్టరీలో. ఆ సర్వర్ క్రియేట్ అయిన తర్వాత నోడ్ ఎక్స్పోర్టర్ డాట్ సర్వీస్ కాపీ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం, అండ్ వీఆర్ మేకింగ్ షూర్ ఇట్ ఈస్ రన్నింగ్ సక్సెస్ఫుల్. మీరు కావాలంటే దీనికి వ్యాలిడేట్ కమాండ్స్ అవన్నీ పెట్టండి, అవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ షెల్ స్క్రిప్టింగ్ లో. నేను జస్ట్ ఫర్ ద సింప్లిసిటీ ఆఫ్ స్పీడ్ అండ్ సింపుల్ కోసం ఇలా చేస్తాను. సో మనకు నోడ్ ఎక్స్పోర్టర్ క్రియేట్ అయిపోయి అది రన్ అవుతుంది. సో దాని తర్వాత ప్రొమిథియస్ స్టార్ట్ అవుతుంది, ప్రొమిథియస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఐఆమ్ ఇన్స్టెన్స్ ప్రొఫైల్ అని పెట్టాను చూడండి. సో ఐఆమ్ డాట్ టీఎఫ్ లో మనం నిన్న పాలసీ క్రియేట్ చేసాం కదా, ప్రొమిథియస్ ఈసీటీ డిస్క్రైబ్ పాలసీ, డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్. అండ్ దెన్ ఒక రోల్ క్రియేట్ చేశాను EC2 కోసం. రోల్ ని పాలసీని అటాచ్ చేశాను. అండ్ ఐఆమ్ ఇన్స్టెన్స్ ప్రొఫైల్ అనమాట. ఇదేంటంటే మనం EC2 కి యాడ్ చేసేలాగా. ఓకే, ఒక నేమ్ ఇచ్చాను అంతే. సో ఇక్కడ ఏదైతే నేను యాడ్ చేశానో ఐఆమ్ ఇన్స్టెన్స్ ప్రొఫైల్ ప్రొమిథియస్, దాన్ని ఇక్కడ నేను రిఫర్ చేస్తున్నా, అంటే రోల్ యాడ్ చేస్తున్నా. ఈ రోల్ కి ఏంటి అంటే అట్లీస్ట్ డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్ పర్మిషన్ ఉండాలి స్క్రేప్ చేయాలి అంటే. ఓకే, దట్స్ ఆల్. ఇక ప్రొమిథియస్ డాట్ ఎస్హెచ్ వచ్చినప్పుడు ప్రొమిథియస్ డాట్ ఎస్హెచ్ లో మనం నిన్న చాలా చేసాం. వర్షన్ పెట్టాను ఫస్ట్, ఇక్కడ డౌన్లోడింగ్ ప్రొమిథియస్ సర్వర్, అండ్ దెన్ డౌన్లోడింగ్ అలర్ట్ మేనేజర్. సో అన్ని కాన్ఫిగర్ చేసి ఫైనల్ గా నేను ప్రొమిథియస్ స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఓకే, అండ్ దెన్ క్లోనింగ్ దిస్ రెపోజిటరీ ఇంటూ టెంప్ డైరెక్టరీ, ఎందుకంటే మనకు చాలా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా. ఓకే, ప్రొమిథియస్ డాట్ సర్వీస్ ని అలర్ట్ మేనేజర్ డాట్ సర్వీస్ ని సిస్టమ్ డి లోకి కాపీ చేశాను. దాని తర్వాత ఎగ్జిస్టింగ్ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ రిమూవ్ చేస్తున్నాం. ఆర్ రిమూవ్ అండ్ అవర్ కాన్ఫిగరేషన్స్ ఆర్ కాపీడ్.
ఇక్కడ చూడండి ప్రొమిథియస్ డాట్ యామెల్, అలర్ట్ మేనేజర్ డాట్ యామెల్ ఇవి ఎగ్జిస్టింగ్ అనమాట డిఫాల్ట్. సో మన యామెల్ కాన్ఫిగరేషన్ లో ఏముంటుంది, ఈ స్క్రేపింగ్ ఇదంతా ఉంటుంది. రూల్స్ ఫైల్స్ మనం రాసాము కొత్తగా, అండ్ దెన్ ఈ EC2 HT కాన్ఫిగ్ చేసాము, అది ఉంది. ఓకే, సో ఇంకా ఈ అలర్ట్ మేనేజర్ ని ఆన్ కమెంట్ చేసాము, అదంతా ఉంది ఇక్కడ. సో ఈ YAML ఫైల్ ని మనం ఇక్కడ కాపీ చేసాం, ప్రొమిథియస్ డాట్ యామెల్, అలానే అలర్ట్ మేనేజర్ డాట్ యామెల్. అలర్ట్ మేనేజర్ డాట్ యామెల్ లో ఇది ఉంది. సో మీరేంటి అంటే ఇంకా మీ ఈమెయిల్ అడ్రస్ అవి కాపీ చేసుకోండి. ప్రస్తుతానికి మెయిల్స్ వర్క్ అవ్వవు, ఎందుకంటే ఇక్కడ నేను ప్రాపర్ గా ఇవ్వలేదు కాబట్టి. ఓకే, సో అది మీరు మాన్యువల్ గా చేయండి, నో వరీస్. అండ్ దెన్ ఈ అలర్ట్ రూల్స్ ని కాపీ చేస్తున్నాను, నిన్న మనం రాసిన అలర్ట్ రూల్స్, ఇన్స్టెన్స్ డౌన్, CPU యూటిలైజేషన్ అది. అండ్ దాని తర్వాత అలర్ట్ మేనేజర్ ని స్టార్ట్ చేస్తున్నాను, తర్వాత ప్రొమిథియస్ స్టార్ట్ చేస్తున్నాను ఫైనల్ గా. దాని తర్వాత గ్రాఫానాలో కూడా ఏంటి అంటే మనము ఈ ప్రొమిథియస్ డేటా సోర్స్ ఉంది కదా, ఆ ప్రొమిథియస్ డేటా సోర్స్ ని కూడా ఇక్కడ జస్ట్ ఒక YAML ఫైల్ లాగా ఇచ్చేయచ్చు. నేను జస్ట్ సెర్చ్ చేశాను వేర్ గ్రాఫానా ఈ స్టోరింగ్ డేటా సోర్స్ కాన్ఫిగరేషన్ అని. సో అప్పుడు అది నాకు చెప్పింది ఇంటర్నెట్ లో ఈ ఫోల్డర్ లో స్టోర్ చేస్తున్నట్టు చెప్పింది. సో అందుకని నేను ప్రొమిథియస్ డాట్ ఈ డేటా సోర్స్ కాన్ఫిగరేషన్ ని ఆ ఫోల్డర్ లోకి కాపీ చేస్తున్నాను. కాపీ చేసి పర్మిషన్స్ సెట్ చేస్తున్నాను, అండ్ ఫైనల్ గా గ్రాఫానా కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇదంతా సక్సెస్ఫుల్ గా అయితే మనకు ఈ ప్రొమిథియస్ సర్వర్ యొక్క IP అడ్రస్ పైన we can able to run the queries. Up అనే క్వైరీ ఇస్తున్నాను. ఓకే, we got it. అండ్ అలానే గ్రాఫానా, సారీ 303000 కదా. admin ఓకే, స్కిప్పింగ్. ఇక్కడ కనెక్షన్స్ లో డేటా సోర్సెస్ లో మనకు ప్రొమిథియస్ క్రియేట్ అయిపోయింది నేను ఇచ్చిన కాన్ఫిగరేషన్ వల్ల ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు డాష్ బోర్డ్ లోపలికి వెళ్ళి మీరు ఒక డాష్ బోర్డ్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, పబ్లిక్ గా ఎవరైనా డెవలప్ చేసింది. లోడ్, సెలెక్ట్ ద డేటా సోర్స్, ఇంపోర్ట్. ఓకే, సో ఇది మన టార్గెట్ సర్వర్ యొక్క మొత్తం డేటా అన్నమాట ఇక్కడ. CPU 39.7% బిజీ, ర్యామ్ 37.9% యూజ్డ్. మీరు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఎడిట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు క్వైరీ కనిపిస్తుంది, వాళ్ళు ఏం క్వైరీ యూజ్ చేస్తున్నారు అనేది. ఓకే, ఓకే అవైలబుల్ బై టోటల్, అదే కదా యూసేజ్, అవైలబుల్ బై టోటల్ ఇంటూ 100. సో అది యూసేజ్ వన్. ఓకే, సో ఇక ఏవి కావాలన్నా మనకు ఫుల్ గా ఉంటాయి, అలానే డిస్క్ యూసేజ్ కూడా ఉంటుంది మనకు. డిస్క్ యూసేజ్,
డిస్క్. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ లెట్ మీ టేక్ లాస్ట్ 5 minutes. ఓకే, సో ఏ మౌంట్ పాయింట్ ఎంత యూస్ చేస్తుంది మీకు కావాలంటే ఇది ఒకటే. స్లాష్ వచ్చేసి మనకు 29.9%, వేర్ డాట్ లాగ్ వచ్చేసి 2.89%. అలా. ఓకే, సో ఇక మీకు రూల్స్ ఏమైనా కావాలన్నా మీరు ఈ అలర్ట్ రూల్స్ ఫోల్డర్ లో వేసుకొని, ఇంకా మీకు తెలుసు ఇది అలర్ట్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ అయిన అలర్ట్ కి మనకి ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది మెయిల్. ఓకే, సో ప్రొమిథియస్ ఆర్కిటెక్చర్ అన్నప్పుడు మీరు యూ నీడ్ టు ఇంక్లూడ్ ఆల్ దీస్ థింగ్స్. ప్రొమిథియస్ ఆర్కిటెక్చర్ అన్నప్పుడు ఇట్ విల్ హ్యావ్ టైమ్ సిరీస్ డేటాబేస్. యాక్చువల్ గా హెచ్టిటిపి సర్వర్ అనేది ఉంటుంది, హెచ్టిటిపి కాంపోనెంట్. మనం డైరెక్ట్ గా టైమ్ సిరీస్ డేటాబేస్ ని క్వైరీ చేయలేం కదా. సో దిస్ ఇస్ యూఐ, దిస్ ఇస్ ద యూఐ కోసం హెచ్టిటిపి ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ ఆ హెచ్టిఎంఎల్ అవన్నీ. ఓకే, అలర్ట్ మేనేజర్ కాంపోనెంట్, సర్వీస్ డిస్కవరీ అండ్ గ్రాఫానా, ఇది కూడా యూఐ కాంపోనెంట్ కిందకి వస్తుంది అనమాట. అండ్ నోడ్ టార్గెట్ సర్వర్స్ లో ఏజెంట్స్ ఉంటాయి, ఎక్స్పోర్టర్ ఏజెంట్స్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ప్రొమిథియస్ అండ్ నోడ్ ఎక్స్పోర్టర్. అండ్ ఈ రోజు మనం రోబోషాప్ డిస్కస్ చేసి నెక్స్ట్ ఇక మనం ఈఎల్కే గురించి ఒక సెషన్ తీసుకుంటాము. సో రోబోషాప్ డాక్యుమెంటేషన్ అంతా ఇక్కడ పెట్టాను. సో దీంట్లో మనకు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో మనకు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా, సో 3-tier ఆర్కిటెక్చర్ కదా, మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే 3-tier ఆర్కిటెక్చర్ లో మనకు లోడ్ బ్యాలెన్సర్ కి ఫస్ట్ రిక్వెస్ట్ వస్తుంది అనుకుంటే ఇక్కడ నుంచి ఫ్రంట్ ఎండ్ సర్వర్, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్, బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్. ఓకే, సో ఈ రోబోషాప్ అనేది ఏంటి అంటే కొంచెం పెద్ద ఈ కామర్స్ సైట్ అనమాట. సో డేటాబేస్ టియర్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. మాంగో డిబి అనేది, వాట్ ఇస్ దిస్? నో ఎస్క్యూఎల్ డేటాబేస్, రైట్? సో ఎస్క్యూఎల్ డేటాబేస్ లో ఏముంటుంది? ఎస్క్యూఎల్ అంటే మనకు తెలిసిన MySQL, MS SQL, Postgres, Oracle, ఇవన్నీ ఎస్క్యూఎల్ డేటాబేసెస్ అంటే టేబుల్స్ అండ్ కాలమ్స్. NoSQL database అంటే this is called collections and documents అంటారు, JSON ఫార్మాట్. సో బిగ్ డేటాబేస్ అలాంటి వాటిలో ఈ MySQL కి ఏంటి అంటే ఒక SQL డేటాబేసెస్ కంటే ఒక లిమిటేషన్ ఉందన్నమాట. ఇవి అంత స్పీడ్ గా ఉండవు. ప్లస్ టేబుల్స్ అండ్ కాలమ్స్ కాబట్టి కొంచెం స్పేస్ అనేది వేస్ట్ అవుతుంటుంది. బట్ NoSQL డేటాబేస్ లో ఏంటి అంటే అన్ని తీసుకెళ్లి ఒక పెద్ద బ్యాగ్ లో వేసేసినట్టు. MySQL వర్సెస్ NoSQL డిఫరెన్స్ చూస్తే, టేబుల్స్, ఇక్కడ డాక్యుమెంట్స్ అండ్ కలెక్షన్స్ అంటాము. సో NoSQL డేటాబేస్ అనేది ఏంటి అంటే కొంచెం స్పీడ్ ఉంటుంది. ఓకే,
సో చిన్న చిన్న అప్లికేషన్స్ అయితే మనకు ఎస్క్యూఎల్ డేటాబేసెస్ ఆర్ ఫైన్. బట్ పెద్ద పెద్ద అప్లికేషన్స్ బిగ్ డేటా కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో ఈ కామర్స్ ఇలా హ్యూజ్ డేటాని హోల్డ్ చేస్తూ ఉంటాయి కాబట్టి సో అక్కడ మనము మాంగో డిబి వేస్తాం అనమాట. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో మనం ప్రోడక్ట్స్, మనకు Amazon.com లో ప్రొడక్ట్స్ అని మనం ఏదైనా సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. దీనికి కానీ మీరు ఎస్క్యూఎల్ డేటాబేసెస్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా డీటెయిల్స్ అనేది. టేబుల్స్ లో పెట్టామంటే అన్ని ఒకటే ఫాలో అవ్వాలన్నమాట. అదే మీరు నో ఎస్క్యూఎల్ పెట్టారనుకోండి, ఇక్కడ మ్యాండేటరీగా ఉంచాల్సింది అదంతా ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ప్రోడక్ట్ లో వచ్చేస్తుంది మనకు ప్రోడక్ట్ ఐడి 1 2 3 4, డిస్క్రిప్షన్, ఇంకా అక్కడ చాలా ఉంటుంది కదా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే. సో ఇదంతా మనకు ఈ NoSQL డేటాబేస్ లో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. ఇష్టం వచ్చిన ఫీల్డ్స్ ని ఉంచుతుంది, ఇష్టం లేని ఫీల్డ్స్ ని వదిలేస్తుంది. బట్ అదే టేబుల్లో పెట్టామంటే కొంచెం స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అది NoSQL అంటే. జస్ట్ డిఫరెన్స్ వచ్చేసి టేబుల్స్ అండ్ కాలమ్స్ కాదు, అక్కడ JSON డాక్యుమెంట్స్ అంటారు దాన్ని. రిలేషన్స్ ఏమి ఉండవు. సో ఇది ఫిక్స్డ్ గా ఉంటుంది, నేను చెప్పినట్టు స్ట్రక్చర్. ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఓకే, సో బిగ్ డేటా కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ లో హ్యూజ్ డేటాని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు మనకు MongoDB అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అది MongoDB. ఇక్కడ రెడిస్ అంటే ఏంటి అంటే క్యాషే డేటాబేస్, ఇన్ మెమరీ అంటారు. క్యాషే డేటాబేస్, ఇన్ మెమరీ అంటే ఏంటి మీనింగ్? జనరల్ గా డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? డిస్క్ లోనే కదా. మనం మన ల్యాప్టాప్ లో ఒక ఫైల్ ని ఓపెన్ చేస్తున్నప్పుడు డేటా అనేది డిస్క్ లో ఉంటుంది. డిస్క్ నుంచి ఎక్కడికి వస్తుంది? డిస్క్ లోంచి డేటా అనేది ఎక్కడికి వస్తుంది? ఇక్కడ ఆన్సర్ ఇన్ ద చాట్. ర్యామ్ లోకి వస్తుంది. ర్యామ్ నుంచి మనకు కనిపిస్తుంది ప్రాసెసింగ్. ఓకే, సో ఈవెన్ మన మొబైల్స్ అయినా కూడా ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే, ల్యాప్టాప్స్ ర్యామ్ కానీ మొబైల్స్ కానీ ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే మన మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ అంత స్పీడ్ ఉంటుంది. ఓకే, సో యూజువల్ గా డేటా అనేది చాలా హ్యూజ్ గా ఉంటుంది కాబట్టి డిస్క్ లో పెడతాము. బట్ ఈ ఇన్ మెమరీ డేటాబేస్ ఏంటి అంటే డేటా ఈస్ స్టోర్డ్ ఇన్ ర్యామ్. ఓకే, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ as ఇన్ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇక్కడ కీ వాల్యూ పైర్స్ లాగా. సో ఎప్పుడు స్టోర్ అవుతుందంటే ఇక్కడ మనకు అప్లికేషన్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ డేటాబేస్ ని హిట్ చేస్తూ ఉంటాయి. బట్ కొంచెం స్పీడ్ గా ఉండడానికి అప్లికేషన్స్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి క్యాషేలో చెక్ చేస్తుంది. క్యాష్ అంటే మనకు తెలుసు, క్యాషేలో చెక్ చేసుకుంటుంది. అక్కడ లేకపోతే డేటాబేస్ ని హిట్ చేస్తుంది. సో ఈ ఇన్ మెమరీ క్యాషే డేటాబేస్ అనేది కొంచెం స్పీడ్ గా ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్ గా జరిగే రీడ్ ఆపరేషన్స్ ని కానీ మనం క్యాషేలో పెట్టామంటే అప్లికేషన్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. ఓకే, సో యూజువల్లీ డేటాబేసెస్ కంటూ సపరేట్ టీమ్ ఎప్పుడు ఉంటుంది. బట్ దేని పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ Redis in-memory cache database. Before hitting the databases, applications hit the cache servers to speed up the response. ఏది క్యాషే చేయాలి, ఏది క్యాషే చేయకూడదు అనేది డెవలపర్స్ డిసైడ్ అవుతారు. ఓకే, రీడ్ ఆపరేషన్స్ మాత్రమే క్యాషే చేస్తాం జనరల్ గా. తర్వాత MySQL మీకు తెలిసిందే, టేబుల్స్ అండ్ కాలమ్స్. RabbitMQ,
సో ఇది కొంచెం స్పెషల్. సో ర్యాబిట్ ఎంక్యూ అనేది ఏంటి అంటే క్యూ కైండ్ ఆఫ్ డేటాబేస్. క్యూ అండ్ టాపిక్ అంటాం. సో మనకు 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంది, సింక్రనస్ అండ్ అసింక్రనస్. సింక్రనస్ అంటే ఏంటి అంటే సింక్ లో ఉండాలి. ఇప్పుడు నేను హెచ్టిటిపి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ DAWS 82s.online అని ఇస్తాను. మనకు ఫ్రంట్ ఎండ్ సర్వర్ కానీ అప్లో లేకపోతే ఏమవుతుంది, రిక్వెస్ట్ ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా? ఫ్రంట్ ఎండ్ సర్వర్ డౌన్ ఉంటే ఈ రిక్వెస్ట్ ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా? ఫెయిల్యూర్ కదా. సో దిస్ ఈస్ కాల్డ్ సింక్రనస్. ఈ సింక్రనస్ ఏంటి అంటే రిక్వెస్ట్ ఎక్స్పెక్ట్స్ ఇమీడియట్ రెస్పాన్స్. If no response within time limit, it will be error. అంటే రెండు సింక్ లో ఉండాలి, క్లయింట్ సర్వర్ రెండు. అసింక్రనస్ అంటే నేను వాట్సాప్ మెసేజ్ చేస్తున్నాను, మొబైల్ 1 నుంచి మొబైల్ 2 కి వాట్సాప్ చేస్తున్నా. మొబైల్ 2 అనేది డౌన్ ఉంది అనుకోండి, ఏమవుతుంది? మొబైల్ 2 అనేది ఆఫ్లైన్ లో ఉంది. ఆఫ్టర్ 1 అవర్ మొబైల్ ఆన్లైన్ లోకి వచ్చింది, ఏమవుతుంది? మెసేజ్ డెలివరీ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? మెసేజ్ ఫెయిల్ అవుతుందా, డెలివరీ అవుతుంది? మెసేజ్ డెలివరీ అవుతుంది, మనకు తెలిసిందే ఇదంతా. సో దిస్ ఈస్ కాల్డ్ అసింక్రనస్. అసింక్రనస్ ఏంటి అంటే ఫైర్ అండ్ ఫర్గెట్. సో మనం రిక్వెస్ట్ ని ఫైర్ చేసాం, రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు వెయిట్ ఫర్ రెస్పాన్స్. సో దిస్ ఇస్ కాల్డ్ అసింక్రనస్. మరి ఎక్కడ ఉంటుంది ఆ మెసేజ్? ఆ మెసేజ్ ఎక్కడ ఉంటుంది? సో రెండు సిస్టమ్స్ అనుకుందాం. సో దిస్ ఇస్ సిస్టమ్ 1. ఓకే, సాఫ్ట్వేర్ లో మనకు ఎనీ 2 things are called systems. So this is system 1, this is system 2. That can be your mobile, that can be server, that can be your laptop, whatever. This is system 1, this is system 2. ఇక్కడ సిస్టమ్ అంటే ఏదైనా, మొబైల్ అయినా ఏదైనా. సో ఇప్పుడు సిస్టమ్ 1 సిస్టమ్ 2 కి మెసేజ్ పంపిస్తుంది. సింక్రనస్ అయితే HTTP is the best example. You expect immediate response. Okay. If you are not getting response within certain time limit like 1 minute or 2 minutes based on your configuration, system 1 will throw an error. Okay. సో ఇప్పుడు సిస్టమ్ 1 అసింక్రనస్ కమ్యూనికేషన్ ఏంటి అంటే మెసేజ్ ఫస్ట్ ఇక్కడ క్యూ అనే దానికి వెళ్తుంది. ఇక్కడ వాట్సాప్ సర్వర్ ఉంది కదా. సో దిస్ ఇస్ వాట్సాప్ క్యూ డేటాబేస్. సిస్టమ్ 1 మెసేజ్ వచ్చేసి దీనికి పంపిస్తుంది. సిస్టమ్ 2 ఏంటి అంటే దీనికి సబ్స్క్రైబ్ అయింది. So I can say there are 2 things. One is point to point communication.
ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూ అన్నట్టు. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ పర్సన్ పంపిస్తుంటే అది ఆ పర్సన్ కి ఒక క్యూ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఆ పర్సన్ మీద ఒక క్యూ అనేది ఉంటుంది. సో మెసేజ్ అనేది ఆ క్యూలోకి వెళ్తుంది. సో ఇది వచ్చేసి ఆ క్యూకి లిజన్ చేస్తూ ఉంటుంది అనమాట. లిజనింగ్ టు ద క్యూ అంటే క్యూలోకి మెసేజ్ వస్తే తీసుకోవడానికి. ఇది ప్రొడ్యూసర్, ఇది కన్జ్యూమర్. సో మెసేజ్ ని పంపించే వాళ్ళు ప్రొడ్యూసర్, రిసీవ్ చేసుకునే వాళ్ళు కన్జ్యూమర్. ఓకే, ఇప్పుడు ఇది డౌన్ ఉంది అనుకోండి, మెసేజ్ క్యూలోనే వెయిట్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే అప్ అవుతుందో మళ్ళీ ఆన్లైన్ లోకి వస్తుందో మళ్ళీ వెళ్ళి క్యూలో ఏమైనా చెక్ చేసుకుంటుంది మెసేజెస్ వచ్చాయా లేదా అని. ఓకే, సో దిస్ ఇస్ పాయింట్ టు పాయింట్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ కి. నో నీడ్ టు వెయిట్ ఫర్ రెస్పాన్స్. మెసేజెస్ విల్ బి డెలివర్డ్ when other system comes online. Messages will be stayed in the queue until other system consumes. సో ఇది పాయింట్ టు పాయింట్. సో ఇంకొకటి టాపిక్ అండ్ సబ్స్క్రైబ్. వన్ టు మెనీ. ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో అందరికీ నోటిఫికేషన్ వెళ్తుందిగా. పాయింట్ టు పాయింట్ అంటే సింగిల్ సిస్టమ్ కి టార్గెట్ చేస్తూ. ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూప్ లో కానీ, వాట్సాప్ కమ్యూనిటీలో కానీ, వాట్సాప్ ఛానల్స్ లో కానీ మెసేజెస్ పంపిస్తుంటే అవి అందరికీ డెలివర్ అవుతాయి కదా. సో దట్ ఈస్ టాపిక్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. మనం యూట్యూబ్ ఛానల్ ఎవరైనా వీడియో అప్లోడ్ చేసినా మనకి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాపిక్ అంటారు. దట్ ఈస్ జస్ట్ వన్ టు మెనీ. సో ఇప్పుడు ఎవరైనా సిస్టమ్ 1 నేను నా ల్యాప్టాప్ లో నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. సో దట్ విల్ బి సెండ్ టు టాపిక్. సో ఈ టాపిక్ కి ఎవరైతే సబ్స్క్రైబర్ అయి ఉన్నారో, మొబైల్స్ అయినా ల్యాప్టాప్స్ అయినా ఎనీ అకౌంట్స్, వాటన్నిటికీ మెసేజ్ అనేది డెలివరీ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ టు మెనీ, పాయింట్ టు పాయింట్, వన్ టు వన్. ఓకే, సో వీళ్ళు నా టాపిక్ కి సబ్స్క్రైబ్ అయి ఉంటారు. సో ఎప్పుడైతే అక్కడ వీడియో అప్లోడ్ అయి ఉంటుందో సో అప్పుడు వీళ్ళందరికీ ఆ మెసేజ్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఇస్ పబ్లిషర్, దీస్ ఆర్ సబ్స్క్రైబర్స్. జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ అంతే. సో వీటి వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేంటి అంటే ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్ లో మీరు ఆర్డర్ చేశారు. అమెజాన్ యొక్క డెలివరీ పార్ట్నర్ ఉంది అనుకోండి, ఈ కార్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో అమెజాన్ లో ఆర్డర్ చేసినట్లు ఈ కార్ట్కి ఎలా తెలుస్తుంది? సో అమెజాన్ ఏం చేస్తుందంటే అమెజాన్ సెండ్స్ ఆర్డర్ డీటెయిల్స్ టు ఈ కార్ట్ క్యూ. ఓకే, ఒకవేళ ఈ కార్ట్ సిస్టమ్స్ అనేవి కంటిన్యూస్ గా అప్ ఉంటాయని మనం చెప్పలేం, ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఓకే,
ఒక ప్రాజెక్ట్ లో కానీ మన సిస్టమ్స్ కానీ థర్డ్ పార్టీ సిస్టమ్స్ కానీ ఏవైనా కూడా కంటిన్యూస్ గా అప్ లో ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, అండ్ మనకు మెసేజ్ వెళ్ళాలి ఇక్కడ ఈ కార్ట్, ఇమీడియట్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ కార్ట్ కి, ఇంకొక ఫ్యూ మినిట్స్ లేట్ అయినా పర్లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం క్యూలో ఒక మెసేజ్ పంపిస్తే ఈ కార్ట్ ఒకవేళ ఆన్లైన్ లో ఉంది అంటే టక్కున రిసీవ్ చేసుకుంటుంది, ఒకవేళ ఆన్లైన్ లో లేదు అనుకుంటే వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటుంది. సో దిస్ ఇస్ అసింక్రనస్ కమ్యూనికేషన్. ఇది ప్రాజెక్ట్స్ లో జనరల్ గా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు వినే ఉంటారు కాఫ్కా క్యూస్ అని. అలా రెండు సిస్టమ్స్ ఒకదానితో ఒకటి లూజ్ గా ఇంటిగ్రేట్ అవ్వాలి అంటే లూజ్ కపుల్ లాగా అసింక్రనస్ కమ్యూనికేషన్ ఇస్ ద బెస్ట్. సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ మనకు ప్రాజెక్ట్స్ లో. క్యాషే డేటాబేసెస్, ఎస్క్యూఎల్ డేటాబేసెస్, నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్, అండ్ దెన్ క్యూ కైండ్ ఆఫ్ డేటాబేసెస్. ఇంకా బ్యాక్ ఎండ్ లో మనం చేస్తూ చూద్దాం. ఓకే, సో ఐ విల్ క్రియేట్ ఫ్యూ సర్వర్స్. ఒక 4 సర్వర్స్ క్రియేట్ చేస్తాను. e3.migrate. Okay, MongoDB అని ఇస్తున్నా. Catalog and then front end అని ఇస్తున్నా. ఫస్ట్ MongoDB కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, ఇక్కడ డాక్యుమెంటేషన్ లో ఉంది MongoDB. సో ఇక్కడ ఇచ్చాను చూడండి, పాపులర్ NoSQL డేటాబేస్ డిజైన్ ఫర్ హ్యాండ్లింగ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. JSON డాక్యుమెంట్స్ లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇలా ఉంటుంది. JSON మనకు తెలిసిందే ఇలా. Okay, so let us create mongo.repo sudo su hyphen mongodb.repo. ఇది యాడ్ చేయాలి. ఓకే, మీకు తెలుసు కదా రెపోస్ యాడ్ చేయాలి, అది మనకు డిఫాల్ట్ గా ఏం లేదు. dnf install mongodb or -y mongodb సర్వర్ అది. దాని తర్వాత ఎనేబుల్ అండ్ స్టార్ట్. సో వాట్ ఈస్ 127.0.0.1 ఏంటిది? లోకల్ హోస్ట్ కదా. సో కొన్ని డేటాబేసెస్ ఏంటి అంటే వాటి కాన్ఫిగరేషన్ ఫైల్స్ లో etc mongodb.configuration ఫైల్లో రిమోట్ కనెక్షన్స్ ని యాక్సెప్ట్ చేయవు అనమాట, ఫర్ సెక్యూరిటీ రీజన్స్. అంటే వేరే సర్వర్స్ నుంచి రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయవు బై డిఫాల్ట్ అది.
బట్ మనం దాన్ని జాగ్రత్తగా మనం కాన్ఫిగర్ చేస్తాం కాబట్టి జనరల్ గా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం కదా, ఓన్లీ డేటా బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి మాత్రమే యాక్సెప్ట్ చేయమని. సో అలా చేసినప్పుడు నో ప్రాబ్లం. సో అది మనం ఎడిట్ చేస్తాం అన్నమాట. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎనేబుల్ MongoDB. స్టార్ట్ MongoDB. సో తర్వాత ఈ etc mongodb.conf లో మనకు కొన్ని ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ ఇది కనెక్షన్స్ ని యాక్సెప్ట్ చేయదు. సో వీ నీడ్ టు గివ్ 0.0.0.0. మీకు ఇంకా ఫుల్ సెక్యూరిటీ కావాలి అంటే ఏ సర్వర్స్ నుంచి ఆర్ ఏ సబ్నెట్ నుంచి మీకు యాక్సెస్ కావాలో దాన్ని అక్కడ ఇవ్వచ్చు. ఓకే, బట్ మనం అది ఎలాగో సెక్యూరిటీ గ్రూప్స్ లో డీల్ చేస్తున్నాం కాబట్టి నో వరీస్. అండ్ అలానే దట్స్ ఆల్. సో ఇప్పుడు ఒకసారి రీస్టార్ట్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ చెక్ netstat-lntp. చూడండి, కనెక్షన్స్ ని మనకు ఓన్లీ లోకల్ హోస్ట్ నుంచి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇప్పుడు మీరు రీస్టార్ట్ చేసి చెక్ చేశారు అంటే ఇట్ విల్ యాక్సెప్ట్ కనెక్షన్స్ ఫ్రమ్ రిమోట్ సర్వర్స్ ఆల్సో. పోర్ట్ నెంబర్ వచ్చేసి 27017 MongoDBకి. ఓకే, సో దాని తర్వాత క్యాటలాగ్. సో క్యాటలాగ్ వచ్చేసి Node.js, మనకి చాలా బాగా తెలుసు Node.js గురించి. సారీ, క్యాటలాగ్. Node.js లో బిల్డ్ ఫైల్ ఏంటి? Node.js లో బిల్డ్ ఫైల్ package.json. ఓకే, బిల్డ్ కమాండ్, బిల్డ్ టూల్ ఆర్ బిల్డ్ కమాండ్ npm. దట్స్ ఆల్. సో మనకేంటి అంటే ఒక డెవాప్స్ వాళ్ళు చాలా మంది ఏంటంటే బయట మేవెన్ అని అంటుంటారు, బట్ ప్రాజెక్ట్ లాంగ్వేజ్ అనేది దేంట్లో అయినా ఉండొచ్చు. ఇట్ కెన్ బి సి లాంగ్వేజ్, ఇట్ కెన్ బి C++, ఇట్ కెన్ బి .NET, ఇట్ కెన్ బి జావా, పైథాన్, Node.js, PHP, ఏ లాంగ్వేజ్ లో అయినా ఉండనివ్వండి. సో జనరల్ గా ఉండేది ఏంటి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాక ఎక్స్టెన్షన్. Node.js ఎక్స్టెన్షన్ ఏంటి? .js ఫైల్స్ కదా, జావా స్క్రిప్ట్. బిల్డ్ టూల్ npm, బిల్డ్ ఫైల్ package.json. ఓకే, సో ఇంతే. సో మీరు Node.js ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్స్టెన్షన్స్ వచ్చేసి .js అని ఉంటాయి. బిల్డ్ టూల్ npm తో యూస్ చేసి నేను డిపెండెన్సీస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. package.json లో డిపెండెన్సీస్ అన్ని ఉంటాయి. అంతవరకే. ఇంకా .js ఫైల్స్ లో ఏం రాశారు, డెవలపర్స్ ఎలా రాశారు, అది చిన్న ప్రాజెక్టా పెద్ద ప్రాజెక్టా అనేది మనకు అనవసరం. సో ఇంతవరకు మనం కోడ్ అనేది ఓపెన్ చేయలేదు మీరు చూసింటే, ఎందుకంటే డెవాప్స్ ఇంజనీర్ గా మనకు అవసరం లేదు. మనం సక్సెస్ఫుల్ గా బిల్డ్ చేయాలి, సక్సెస్ఫుల్ గా అన్ని ఎన్విరాన్మెంట్స్ లో డిప్లాయ్ చేయాలి. దట్ ఈస్ వాట్ వీ రిక్వైర్. మీరు ఆ ప్రాజెక్ట్ లో ఒక JS ఫైల్ పెట్టుకోండి, 100 JS ఫైల్స్ పెట్టుకోండి, 1000 JS ఫైల్స్ పెట్టుకోండి, మనకు అనవసరం. బట్ స్ట్రక్చర్ అయితే ఇదే, చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా.
సో డెవలపర్ డిసైడ్ చేస్తాడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేయాలి, ఏ వర్షన్ యూస్ చేయాలి అనేది. సో నౌ దే డిసైడెడ్ 20. సో మనం డిఫాల్ట్ గా ఏదైనా ఉందేమో, డిఫాల్ట్ వర్షన్ ని డిసేబుల్ చేస్తున్నాం మనం. ఏదైనా ఉండింటే ఒకవేళ డిఫాల్ట్ గా ఐఎమ్ ఎనేబులింగ్ Node.js 20 వర్షన్. And then I will install Node.js. Node.js 20 వర్షన్ ఎనేబుల్ చేస్తున్నా అండ్ Node.js ఇన్స్టాల్ చేస్తే ఇప్పుడు 20 ఇన్స్టాల్ అవుతుంది. అండ్ ఒక సిస్టమ్ యూజర్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం జస్ట్ యూజర్ యాడ్ ఎక్స్పెన్స్ అని పెట్టాము. సో పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయలేదు. పాస్వర్డ్ క్రియేట్ చేయనంత వరకు నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, వాళ్ళు లాగిన్ అవ్వకూడదు, నో యాక్సెస్ టు లాగిన్, జస్ట్ సిస్టమ్ యూజర్ అని పెడుతున్నాం అంతే. హోమ్ డైరెక్టరీ వచ్చేసి /app. /app లో మనం మన కోడ్ ని డౌన్లోడ్ చేస్తున్నాం, సేమ్ లైక్ ఎక్స్పెన్స్. ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాం అండ్ అందులో కోడ్ ని డౌన్లోడ్ చేస్తున్నాను, టెంపుల్లోకి డౌన్లోడ్ చేస్తున్నాను. అండ్ మూవింగ్ టు యాప్ డైరెక్టరీ, unzipping there, and then installing dependencies అండ్ డాట్ సర్వీస్ ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. డాట్ సర్వీస్ ఫైల్లో మనకు డిపెండెన్సీ MongoDB పైన ఉంది. సో ఎందుకంటే మనకు ఈ క్యాటలాగ్ అనేది MongoDBని కనెక్ట్ అవుతుంది అనమాట, ప్రొడక్ట్స్ డీటెయిల్స్ ని ఫెచ్ చేసుకోవడానికి. ఓకే, మీరు చూస్తే ఇక్కడ తెలుసు ఈ డిపెండెన్సీస్ ఇవన్నీ మనకు డెవలప్మెంట్ టీం నుంచి వస్తుంది, నో వరీస్. సో ఇప్పుడు catalog.service అనేది ఒకటి క్రియేట్ చేసి అందులో ఈ కంటెంట్ పోస్ట్ చేస్తుంది. నౌ యూ కెన్ గివ్ MongoDB ప్రైవేట్ ఆర్ పబ్లిక్. ప్రైవేట్ IP అడ్రస్. సో మీరు కావాలంటే Route 53లో పెట్టుకోండి. mongodb.daws.online TTL తగ్గిస్తున్నా 1 సెకండ్ కి, సో దట్ మనకు రెస్పాన్స్ అనేది కొంచెం ఫాస్ట్ గా వస్తుంది. mongodb.daws82s.online. ఓకే, సో దాని తర్వాత daemon reload, enable catalog, start catalog, netstat-lntp. సో మనకు 8080 పోర్ట్ ని ఓపెన్ చేస్తాయి యూజువల్ గా అన్ని బ్యాక్ ఎండ్, అది ఏ లాంగ్వేజ్ అయినా కూడా. సో అదొక స్టాండర్డ్ అన్నమాట. సో తర్వాత మనం MongoDBలోకి కొన్ని శాంపుల్ ప్రొడక్ట్స్ ని లోడ్ చేయాలి ఫస్ట్ టైం. తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు మన కామర్స్ పెద్దదయ్యే కొద్దీ, అమెజాన్ అంత అయిందనుకోండి, మనం ఏం చేస్తాం, మన కింద ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఇచ్చేస్తాం, వాళ్ళు దాంట్లో ప్రొడక్ట్స్ అప్లోడ్ చేసుకొని వాళ్ళు ఎంటర్ చేస్తూ ఉంటారు. బట్ స్టార్టింగ్ చిన్నదిగా ఉన్నప్పుడు కొన్ని డిఫాల్ట్ ప్రొడక్ట్స్ మనం ఎంటర్ చేయాలి కాబట్టి, సో ఆ డిఫాల్ట్ ప్రొడక్ట్స్ అనేవి మనం లోడ్ చేస్తున్నాం అంతే. స్కీమాని లోడ్ చేస్తున్నాం. సో నేను MongoDB క్లయింట్ కేటలాగ్ లో వేసి, దిస్ ఇస్ క్లయింట్ నాట్ సర్వర్.
MongoDBని కనెక్ట్ అవ్వడానికి. అండ్ ఇక్కడ డేటాని లోడ్ చేస్తున్నాం. ఓకే, సో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏం లేవు. MongoDB.taws82s.online. ఓకే, సో డేటా అంతా లోడ్ అయింది, ప్రొడక్ట్ డేటా. సరే, మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే డేటా లోడ్ అయిందా లేదా అనేది ఫస్ట్ కనెక్ట్ అయ్యి దాని తర్వాత ఇక్కడ కమాండ్స్ ఉన్నాయి. షో డీబీస్, మనది క్యాటలాగ్, యూస్ క్యాటలాగ్, ఆల్మోస్ట్ లైక్ SQL కమాండ్స్ లానే ఉంటాయి. అక్కడ టేబుల్స్ అంటాం, ఇక్కడ కలెక్షన్స్ అంటాం. ఇక్కడ మన డేటా అంతా JSON ఫార్మాట్ లో ఉంటుంది అన్నమాట. నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఏంటి, ఏ కేటగిరీ, అంతా మనకు UI లో బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ Nginx మీకు బాగా తెలిసిందే. సో ఇక్కడ Nginx డాక్యుమెంటేషన్ కూడా మనకు ఉంది. ఫస్ట్ డిఫాల్ట్ గా ఏదైనా ఉంటే అది డిసేబుల్ చేస్తున్నాం. మన డెవలపర్ మనకు స్పెసిఫిక్ గా 1.24 అడిగాడు. సో ఫస్ట్ లిస్ట్ చేస్తున్నాం Nginx ఏమేమి ఉన్నాయని. యూ కెన్ లిస్ట్. DNF లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే M వర్సెస్ DNF లో వర్షన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది రెడ్ హ్యాట్. అంటే ఒకే ప్యాకేజ్ కి మీకు మల్టిపుల్ వర్షన్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి. మీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ మీరు చేసుకోవచ్చు, ఒకటి డిసేబుల్ చేసి ఇంకోటి ఎనేబుల్ చేసుకోవడం వల్ల. సో ఇందులో ఏది డిఫాల్ట్ గా వస్తుందో మనకు తెలియదు కాబట్టి సో నేను డిఫాల్ట్ ని డిసేబుల్ చేస్తున్నా అండ్ దెన్ 1.24 ని ఎనేబుల్ చేస్తున్నా. నౌ ఐ విల్ ఇన్స్టాల్ Nginx. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎనేబుల్ అండ్ స్టార్ట్. ఓకే, డిఫాల్ట్ కంటెంట్ మనం రిమూవ్ చేయాలి. సో దిస్ ఇస్ ద డిఫాల్ట్ పేజ్. డిఫాల్ట్ కంటెంట్ మనం రిమూవ్ చేయాలి. ఓకే, అండ్ మన కంటెంట్ టెంప్ లోకి డౌన్లోడ్ చేస్తున్నా ఫ్రంట్ ఎండ్ and going to user share Nginx HTML, unzipping our front end. Nginx configuration లో డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ తీసేసి సో మన కాన్ఫిగరేషన్ ఫైల్ ని ఇన్సర్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ సేమే, బట్ ఈ రివర్స్ ప్రాక్సీ ఉంది కదా, సో ఇప్పుడు ఏదైతే ఎనేబుల్ చేసి ఉంటుందో దాన్ని నేను ఇక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను క్యాటలాగ్ అది ఎనేబుల్ చేశాను కదా, సో లెట్ మీ మేక్ షూర్ ఐ విల్ క్రియేట్ ద రికార్డ్ ఆల్సో. catalog dot అలానే ఫ్రంట్ ఎండ్ కూడా పబ్లిక్ IP అడ్రస్ యాడ్ చేస్తాను వితౌట్ ఎనీ జస్ట్ AWS82s.online. Okay, already in the
ఓకే, క్యాటలాగ్ క్రియేట్ చేశాను. TAWS82s.online ఆల్రెడీ ఉంది. సో దాన్ని నేను ఎడిట్ చేస్తున్నా. ఎడిటింగ్ టు పబ్లిక్ IP అడ్రస్. సో ఇక్కడ మనకు క్యాటలాగ్ అప్ అయింది కాబట్టి ఐ నీడ్ టు గివ్ క్యాటలాగ్ డాట్ DAWS82s.online. అప్ అవ్వకుండా యాడ్ చేస్తే ఎర్రర్ వస్తుంది, బికాస్ ఇట్ విల్ చెక్ వెదర్ ద IP అడ్రస్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. అందుకే అప్పటి వరకు లోకల్ హోస్ట్ పెట్టున్నాను. ఓకే, దాని తర్వాత రీస్టార్ట్. సో ఇప్పుడు నేను DAWS82s.online ఓపెన్ చేస్తే ఐ షుడ్ గెట్ HTTP. ఇక్కడ చూడండి, ప్రొడక్ట్స్ లిస్ట్ అవుతున్నాయా? సో ఎలా లిస్ట్ అవుతున్నాయి? ఫ్రంట్ ఎండ్ నుంచి క్యాటలాగ్ వెళ్తుంది, క్యాటలాగ్ నుంచి మాంగోడిబికి వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని తీసుకొచ్చి మనకి ఇక్కడ చూపిస్తుంది. నౌ యూ కెన్ చెక్ ద నెట్వర్క్ ఆల్సో. పైన క్లిక్ చేసి నౌ యూ కెన్ సి. సో రిక్వెస్ట్ వెళ్తుంది చూడండి, /API/catalog, అండ్ రెస్పాన్స్ మనకు JSON లాగా వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ వర్కింగ్. ఇంకా నెక్స్ట్ రెడిస్. చేసిన తర్వాత ఇంకా యూజర్ కార్ట్ మళ్ళీ నోట్ చేసేవి. సో రెడిస్ చేద్దాం. సో దిస్ ఈస్ రెడిస్ అండ్ రికార్డ్ కూడా సేవ్ చేస్తాను. రెడిస్ డాట్ అండ్ రెండు కాంపోనెంట్స్ యూజర్ అండ్ కార్ట్ కోసం ఇంకొక రెండు సర్వర్స్ క్రియేట్ చేస్తాం. మీరు ఇది క్రియేట్ చేయడానికి షెల్ స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు, ఆ టెరాఫార్మ్ అయినా యూజ్ చేయొచ్చు. మనం ఇలా మాన్యువల్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో రేపు ఆటోమేటెడ్ గా క్రియేట్ చేద్దాం. త్రీ డాట్ మైక్రో. దీనికి C4F రాంగ్ గా లోడ్ అవుతుంది. రీసెంట్ FC4F. ఓకే, T3 డాట్ మైక్రో. allow all. సో ఒకదానికి యూజర్ అని పెడదాం, ఒకదానికి కార్ట్ అని పెడదాం. ఫస్ట్ let us create Redis component. So this is front end. Sudo su hyphen, this is Redis.
సో డిఫాల్ట్ డిసేబుల్ చేసి రెడిస్ 7 ని ఎనేబుల్ చేస్తున్నాం. అండ్ దాని తర్వాత ఇన్స్టాల్ సేమ్ లైక్ MongoDB. రెడిస్ కి కూడా ఏంటి అంటే రిమోట్ కనెక్షన్స్ ని యాక్సెప్ట్ చేయకుండా ఉంటుంది. సో మనం దానికి 0.0.0 పెట్టాలి. ఇక్కడ చూడండి. సో యూ ఎడిట్ దిస్ టు 0.0.0 అండ్ వన్ మోర్ థింగ్ ప్రొటెక్టెడ్ మోడ్ అనేది ఉంటుంది. సో దీన్ని మీరు నో అని పెట్టాలి. ఓకే, అండ్ దెన్ నౌ యూ కెన్ ఎనేబుల్ అండ్ స్టార్ట్. పోర్ట్ నెంబర్ వచ్చేసి 6379. ఓకే, సో అది రెడిస్ రికార్డ్ కూడా క్రియేట్ చేసాము. 38.8 ఫైన్. సో నెక్స్ట్ యూజర్ కాంపోనెంట్ చూద్దాం. సో ఇది కూడా మనకు నోట్ జేఎస్ సేమ్ లైక్ క్యాటలాగ్ నోట్ జేఎసే కదా, ఇంకా పెద్దగా మనం డిస్కస్ చేయాల్సిన ఏం లేదు, ఆల్రెడీ మనకు తెలిసింది. అలానే ప్యారలల్ గా కార్ట్ కూడా చేద్దాం. దట్ ఈస్ ఆల్సో నోట్ జేఎస్. ఇంకా నెక్స్ట్ షిప్పింగ్ వచ్చేసి జావా, ఇంకా అటు నెక్స్ట్ పేమెంట్ అనేది వచ్చేసి పైథాన్, అండ్ డిస్పాచ్ అనేది వచ్చేసి గో లాంగ్వేజ్. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. దిస్ ఈస్ కార్ట్. sudo su user cart. This is cart. Enable. సో యూజర్ కార్ట్ అనేవి రెడిస్ డేటాబేస్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. సో అది రన్ అయితేనే మనకు ఆ కాంపోనెంట్స్ అనేది వర్క్ అవుతాయి అన్నమాట. ఎనేబుల్ చేసిన తర్వాత ఇన్స్టాల్. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సిస్టమ్ యూజర్ ని క్రియేట్ చేస్తున్నాం. సిస్టమ్ యూజర్ ని క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ డైరెక్టరీ. హియర్ ఆల్సో క్రియేట్ డైరెక్టరీ. బట్ ఇప్పుడు కొంచెం జాగ్రత్త. దిస్ ఇస్ యూజర్ కదా, డౌన్లోడ్ user component, move to application folder, unzip user component there, install dependencies, అలానే create user.service,
Okay, so user.service flow, this is the one. ఇప్పుడు డిపెండెన్సీ వచ్చేసి రెడిస్ పైన ఉంది, MongoDB పైన కూడా ఉంది. సో ఐఎమ్ గివింగ్ redis.taws82s.online and then mongodb.taws82s.online. Okay, and then daemon reload, enable user, start user, check the port is opened or not, port number 8080. Okay, done. సో అలానే కార్ట్ కూడా చేద్దాం. move to /app. Oh, sorry. Cart cd app and unzip చేద్దాం. unzip చేశాక npm install and you create cart.service. This is dependent on Redis and catalog. సో మీకు డాట్ సర్వీస్ ఫైల్స్ చూస్తే తెలుస్తుంది దేనిపైన ఏది డిపెండ్ అయి ఉందా అనేది. .AWS82s.online catalog.daws82s.online. Okay, daemon reload, enable cart and then start the cart. Okay, net stat -lntp. And then, so make sure you create these records. User dot cart dot ఓకే, సో ఇవి కాంపోనెంట్స్ అప్ అయ్యాయి కాబట్టి నేను ఫ్రంట్ ఎండ్ లోపలికి వెళ్ళి ఐ కెన్ ఎడిట్ ద రివర్స్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ ఆన్ యూజర్ అండ్ కార్ట్. So this is user.daws82s.online. This is cart. ఓకే, ఒకసారి రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ అయిన తర్వాత నౌ యూ కెన్ కమ్ హియర్. ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ అనేది ఎప్పుడు కూడా మనకు స్లాష్ ఉంటే వర్కౌట్ అవ్వదు ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది రిఫ్రెష్ చేస్తే మీకు నాట్ ఫౌండ్ వస్తుంది, దట్ ఈస్ డెవలపర్స్ మిస్టేక్. ఓకే, అది మనం కరెక్ట్ చేయలేము బికాస్ దిస్ ఇస్ ఫ్రమ్ IBM. ఇట్ షుడ్ బి ఆల్వేస్ దిస్ వన్. ఇప్పుడు మేము ఒకసారి రిజిస్టర్ అయి చూద్దాం. సార్ SIVA123 SIVA123. Okay, I'm able to log in. So it means user component is working. అలానే ఏదైనా ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేసి యాడ్ టు కార్ట్, కార్ట్ కూడా యాడ్ అయిపోయింది. ఓకే, ఇట్ మీన్స్ కార్ట్ కాంపోనెంట్ ఈస్ ఆల్సో వర్కింగ్. నెక్స్ట్ ఇక మనం షిప్పింగ్
అండ్ దెన్ పేమెంట్ డిస్పాచ్. షిప్పింగ్ వచ్చేసి జావా బేస్, పేమెంట్ వచ్చేసి పైథాన్ అప్లికేషన్, డిస్పాచ్ వచ్చేసి గో లాంగ్వేజ్ పైన ఉంటుంది. సో బట్ ఇక్కడ మీరు చూస్తే ఫ్రంట్ ఎండ్ అనేది కామన్, డేటాబేసెస్ అనేది కామన్. ఇక్కడ బ్యాక్ ఎండ్ లో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. సో అంతకు మించి ఇంకా వేరే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు నేను టెరాఫామ్ యూస్ చేసి దీన్ని ఈకేఎస్ లో డిప్లాయ్ చేయాలన్నా కూడా, సో నేను ఏం చేస్తాను, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ పెంచుతున్నాను అంతే. సో రిమైనింగ్ ఈకేఎస్ కానీ లోడ్ బ్యాలెన్సర్ కానీ అవేమి చేంజ్ అవ్వవు. ఇట్ ద సేమ్ ఇన్ఫ్రా, VPC అలానే ఉంటుంది. సెక్యూరిటీ గ్రూప్స్ కొన్ని ఎక్స్ట్రాగా క్రియేట్ అవుతాయి. బ్యాస్టిన్ హోస్ట్ ఉంటుంది. డేటాబేస్ RDS MySQL బదులు. ఈకేఎస్ క్లస్టర్ అలానే ఉంటుంది. ECR రెపోస్ కొన్ని ఎక్కువ క్రియేట్ అవుతాయి. ACM సేమ్, ఇంగ్రెస్ ALB కూడా సేమ్. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఒకటే పెరుగుతాయి అనమాట. సో అప్పుడు ఇక్కడ బ్యాక్ ఎండ్ డిప్లాయ్ లాగా ఇక క్యాటలాగ్ డిప్లాయ్, షిప్పింగ్ డిప్లాయ్, అట్లా నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ పెరుగుతాయి. ఓకే, సో అది నేను చేస్తాను. So we will stop till here today. Let us have few questions. Yeah, Srikanth. సారీ యా సో చెప్పండి. ప్రొమెథిస్ అండ్ గ్రాఫానా ఇంకా అయిపోయినట్టేనా అన్న? ప్రొమేథియస్ గ్రాఫానా అయిపోయినట్టు. ఎస్. సో మనం ఇప్పుడు లైక్ రోబోషాప్ లో ప్రొమెథిస్ గ్రాఫానా అండ్ కుబర్నెటిస్ అన్ని రన్ చేస్తాం కదా, వీల్ ట్రై ఆన్ దట్ కదా. అంటే మన స్ట్రెస్ వచ్చినప్పుడు ఎట్లా, ఎక్కువ స్ట్రెస్ చేసినప్పుడు అదే నేను ELK లా చూపిస్తాను. ఓకే ఓకే అన్న. సో స్ట్రెస్ అంటే మనం ఇక్కడే స్ట్రెస్ చేయొచ్చు. యా ఒకసారి పాసిబుల్ అయితే స్ట్రెస్ చేసి చూపెట్టుకొని మీకు మెసేజ్ చేశాను, బట్ మేబీ ఐ థాట్ స్ట్రెస్ చేస్తే ఏమవుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది. యా జస్ట్ అంటే ఓవర్ వ్యూ చూద్దాము, అంటే జస్ట్ పాస్ అయి ఉన్నాయి కాకుండా జస్ట్ ఎట్లా రన్ అవుతున్నాయి అనేది క్లారిటీ. ఏమైనా డౌట్స్ వస్తే కూడా అడగచ్చు కదా మీకు ఇక్కడ అట్లా. సో స్ట్రెస్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ప్రొమేథియస్ లో మనం అలర్ట్స్ పెట్టాం కదా. యా ఇప్పుడు అలర్ట్స్ లో CPU యూటిలైజేషన్ అనేది నేను ప్రెసెంట్ 0.1 పెట్టాను జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్. సో ఐ కెన్ కీప్ హియర్ 70 అండ్ ఐ కెన్ స్ట్రెస్. అప్పుడు కూడా అలర్ట్ క్రియేట్ అవుతుంది కదా. సో స్ట్రెస్ కమాండ్ meantime we'll have another question. Yes, Vinod. యా నా ఇప్పుడు మనకు యూఆర్ఎల్ తీసుకొని దానిలో కోడ్ డౌన్లోడ్ చేసుకుని మనం యూజ్ చేసుకుంటున్నాం కదా. రియల్ టైమ్ లో కూడా ఇలానే మనకు యూఆర్ఎల్ ఇస్తారా అన్న కోడ్కి సంబంధించి? URLs ఉంటాయి కదా, మనకు డొమైన్స్ ఉంటాయి. మనకు డొమైన్స్ ఉంటాయి కదా. కోడ్ కి సంబంధించి అడుగుతున్నా అన్న. ఏ కోడ్ కి సంబంధించి? ఇప్పుడు బ్యాక్ ఎండ్ సంబంధించిన కోడ్ ఉంది, మనం ఒక URLs అన్ని వస్తాయి మీకు. సేమ్ ఇలానే వస్తాయా? యా. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్యాటలాగ్ అనే ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు. మీరు కామర్స్ లో ఫ్లిప్కార్ట్ లో క్యాటలాగ్ అనే కాంపోనెంట్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఈ క్యాటలాగ్ దేనిపైన అయితే డిపెండ్ అయ్యిందో ఆ URLs అన్ని మీకు వస్తాయి. ఓకే. ఆ URLs రాకపోతే మనం కనెక్ట్ చేయలేం కదా. సో దట్స్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇది వేరే ఏదైనా బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ పైన డిపెండ్ అయినా, ఏదైనా డేటాబేస్ పైన డిపెండ్ అయినా ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఇస్తారు. అది ఇవ్వకపోతే ఆబ్వియస్లీ వీ కెనాట్ వర్క్. సో దాని గురించి ఏం వరి అవద్దు, ఇస్తారు. ఇంకొకటి అన్న, ఇప్పుడు మనకు ఈ రోబోషాప్ లో యూఆర్ఎల్ ఉంది కదా, కోడ్ సంబంధించిన యూఆర్ఎల్, అది కంప్లీట్ రాకూడదు అన్న బిల్డ్ చేసిన తర్వాత వచ్చిన కూడా మామూలే. ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ ఎలా అయితే ఉందో మీరు డౌన్లోడ్ చేసి చూడొచ్చు. నో వరీస్. నేను చూసాను. రాకోడే నేను ఎక్స్పెన్సివ్ చూసాను. అది నార్మల్ కోడ్ లాగా లేదు, ఏదో బిల్డ్ చేసిన కోడ్ లాగా ఉంది. అది అర్థం కావడం. అది ఫ్రంట్ ఎండ్ ఒక్కటే అలా ఉంటుంది. బ్యాక్ ఎండ్ అలా ఉండదు. ఫ్రంట్ ఎండ్ అనేది ఏంటి అంటే రియాక్ట్ JS నుంచి నేటివ్ HTML CSS జావా స్క్రిప్ట్ లోకి కన్వర్ట్ చేసి ఉంటారు వాళ్ళు. మీరు ఫ్రంట్ ఎండ్ చూసారు కదా. అవునవును. ఫ్రంట్ ఎండ్ చూడొద్దు, ఇది చూడండి బ్యాక్ ఎండ్.
ఫ్రంట్ ఎండ్ అనేది ఎండ్ ఆఫ్ ద డే అది HTML CSS జావా స్క్రిప్ట్ అంతే. ఓకే, అవును. బట్ కొంచెం కాంప్లికేటెడ్ గా వాళ్ళు బిల్డ్ చేసింటారు, అది మనం ఎడిట్ చేయలేం. సో దట్ ఈస్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎడిట్ దిస్. ఇలా వచ్చినప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తే వర్క్ అవ్వదు ఇది. ఓకే, ఓకే అన్న, థ్యాంక్ యూ. మనకి 8 CPUs లేవు కదా, జస్ట్ 2 CPUs. Okay, 240 minutes, ఇప్పుడు 240 ఎక్కడైనా seconds. కాఫ్కా యూజ్ చేస్తామా అన్న? బిగ్ డేటా ప్రాజెక్ట్స్ లో అయితే కాఫ్కాని యూస్ చేస్తారు, బట్ కాన్సెప్ట్ అయితే సేమే, క్యూస్ టాపిక్స్, కొంచెం సర్వర్ హెవీగా ఉంటుంది. సో కంపేర్ విత్ రెడీస్ కాఫ్కా బెటర్ అంటున్నా. రెడిస్ కాఫ్కా కాదు, RabbitMQ వర్సెస్ కాఫ్కా. బట్ కాఫ్కా చేసే కొన్ని థింగ్స్ కూడా అంటే నార్మల్ మిమ్మల్ని క్వశ్చన్ అడగదాం అనుకున్నాను. యాక్చువల్గా మా ఫ్రెండ్ అడిగారు నేను పోస్ట్ చూసి. సో యాక్చువల్లీ ఈజ్ ఎ డెవలపర్, వాళ్ళు కాఫ్కా యూజ్ చేస్తున్నారంట వాళ్ళ కంపెనీలో. సో వాళ్ళకి ఏంటంటే రెడీస్ ట్రై చేద్దాము, రెడీస్ యూజ్ చేయడానికి ట్రై చేద్దాం, బికాజ్ వాళ్ళకి ఒక మిలియన్స్ ఆఫ్ ఎప్పటికీ కస్టమర్స్ ఇష్యూస్ రేజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందని అంటే కాఫ్కా వచ్చేసి మానిటర్ చేస్తూ ఉంటాయి కదా, అంటే స్క్రూటిన్ చేస్తూ ఉంటాయి కదా, ఏ డిస్పాచ్ ఏ టీంకి ఏది వెళ్ళాలి అనేది మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఇచ్చినప్పుడు అదే ఒక 5 minutes తీసుకుంటుంది. బట్ మాకు బిలో 30 seconds లోపలనే ఇష్యూ రావాలి, అంటే అంటే బిలో 1 minute రావాలి, మేము 30 seconds లో మేము రెస్పాన్స్ ఇవ్వాలి ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు. సో ఏదో రెడీస్ లో ఉంది అట్లాంటి మోడల్ కదా, నాటింగ్ లో క్యాచింగ్ ఇట్లా ఉంది. మీకు ఎవరైనా తెలిస్తే చెప్పరా, మీరు నేర్చుకునేగారంటే ఏమో నాకు ఐడియా లేదని చెప్పాను. బట్ ఐ సీ దెర్ ఇస్ రెడీస్ ఇన్ ఇట్. సో ఒకసారి మిమ్మల్ని అడుగుదాం, మీకు రెడిస్ ఏమైనా కి ఐడియా ఉంది కదా? కాఫ్కాకి నో కంపారిజన్. కాఫ్కా ఇస్ ఫర్ డిఫరెంట్ పర్పస్, రెడిస్ ఇస్ ఫర్ డిఫరెంట్ పర్పస్. సో బట్ నేను ఇప్పుడే చాట్ జీపీటీని అడిగాను బిఫోర్ దిస్ క్వశ్చన్, అది కొంచెం ఉంటుంది అని అన్న, అందుకే అడిగాను. సో కాఫ్కా అనేది మల్టిపుల్ సిస్టమ్స్ మధ్యలో ఒక మెసేజింగ్ బ్రోకర్. సో దిస్ ఇస్ మెసేజింగ్ బ్రోకర్. ఓకే, దిస్ ఇస్ మెసేజింగ్ బ్రోకర్. రెడిస్ అనేది ఒక క్యాషే డేటాబేస్. అప్లికేషన్ డేటాబేస్ ని హిట్ చేయడానికంటే ముందే క్యాషే ని హిట్ చేస్తే పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్ ఉంటుంది. యా యా ఎగ్జాక్ట్, ఇది ఆయన కూడా తెలుసు వాళ్ళు వాడుతున్నారు. బట్ ఏంటంటే రెడీస్ లో ఈ కాంపోనెంట్, అంటే ఈ సైడ్ కాంపోనెంట్ కూడా ఉంది. లైక్ కాఫ్కా ఎట్లా బిహేవ్ చేస్తుందో రెడీస్ కూడా అట్లా బిహేవ్ చేసే కాంపోనెంట్ ఉంది. బట్ మీకు తెలిసే చెప్పరా అని అన్నాడు. సో నేను ఒకసారి అడుగుతున్నాను అంతే, అంతే అని. రెడిస్ లో కాఫ్కా కాంపోనెంట్ ఏం లేదే. అంటే ఐ మీన్ కాఫ్కా ఎలా అయితే బిహేవ్ చేస్తుందో అలాంటి ఒకసారి మీరు చాట్ జీపీటీకి అడిగాను ఇప్పుడు దాకా నేను, అందుకనే. లేదు, అలా ఏం ఉండదు. క్యాషింగ్, యా రెడీస్ ఐ థింక్ డిటెక్షన్, మీరు ఒకసారి నేను సెర్చ్ చేసి పెడతాను చెట్ల క్యాష్. చూడండి, సో ఇక్కడ సిస్టమ్ పైన లోడ్ పెరిగింది. సో దిస్ ఇస్ డ్రెస్. ఓకే, ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు టుమారో, బై బై. సో రేపు మనం ఈ రోబో షాప్ కంప్లీట్ చేసి దెన్ వి విల్ ఆటోమేట్ దిస్ రోబో షాప్ ఇన్ఫ్రా విత్ టెరాఫామ్. నేను మళ్ళీ కొత్తగా ఏం క్రియేట్ చేయను, సేమ్ క్రియేట్ చేస్తాను. ఎక్స్పెన్స్ కి ఎలా అయితే చేశాను అలానే చేస్తాను. ఓకే, బట్ ఈ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇవి పెరుగుతాయి జెన్కిన్స్ పైప్ లైన్స్ లో. దేర్ వి విల్ యూస్ షేర్డ్ పైప్ లైన్స్. సో ఇప్పుడు ఎలా అయితే షేర్డ్ పైప్ లైన్స్ చేసామో మనం ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క షేర్డ్ పైప్ లైన్స్ రాసుకుంటాం. మీ ప్రాజెక్ట్స్ లో అయినా అలానే రాస్తారు. నోట్ జేఎస్ కి రాస్తాను, నెక్స్ట్ జావాకి పైథాన్ కి అలా రాస్తాం అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు టుమారో, బై బై.